ఇండియాలో ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేయవచ్చు. ముఖ్యంగా అంటే ఏ దేశానికి వెళ్ళాలా అనుకుంటే ఆ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ అండ్ వీసా, ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించిన వీసా కంపల్సరీ ఉండాలా. పాస్పోర్ట్ అయితే జనరల్గా ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. ఓవరాల్ ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ ఒకటే పాస్పోర్ట్ ఉంటుంది ఇండియాలో. వీసా మాత్రం ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశానికి సంబంధించిన వీసా కలిగి ఉన్న వాళ్ళకు కంపల్సరీగా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకునే అవకాశం మన ఇండియాలో ఉంటుంది. ఆర్టీఓ ఆఫీసు సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళినట్లయితే మనకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా కంపల్సరీ, అది పెట్టేసి పాస్పోర్టు అప్లోడ్ చేయాలా. దాని తర్వాత వీసా, ఇవి అప్లోడ్ చేసిన తర్వాత మనకు స్లాట్ డేట్ వస్తుంది. మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాయి అన్ని స్లాట్స్ ఇంటర్నేషనల్ లైసెన్స్ సంబంధించింది. ఆ ఫీజు కట్టేసి మినిమం 1500 నుంచి రకరకాలుగా ఉంటుంది ఫీజు. ఆ ఫీజు కట్టేసినట్లయితే ఇమీడియట్గా మనకు స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్ కేటాయించినాక టైము డేటు అవి ఉంటాయి. ఆ సమయాన్న డైరెక్ట్గా కన్సర్న్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎంబట పెట్టుకోపోవాలి ఖచ్చితంగా. ఒక జిరాక్స్ సెట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఎంబట పెట్టుకొని పాస్పోర్టు, వీసా కాపీలు జిరాక్స్ అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్ట్గా ఏ దేశం వెళ్తున్నారు ఏంటి అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, తర్వాత అడుగుతారు మనం సంబంధించింది. దాని తర్వాత ఇమీడియట్గా ఆఫీసర్ మనకి అప్రూవ్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్గా కార్డు కూడా అక్కడ అప్రూవ్ చేసేసి ఆపరేటర్ ద్వారా కార్డు తిరిగి మనము పొందవచ్చు. అది తీసుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ దేశానికి సంబంధించింది ఉంటే ఆ దేశంలో కంపల్సరీ అది క్యారీ చేస్తే మనం డ్రైవింగ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సమాచారం. అమెరికా నుండి శ్రీనివాస్.